సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతాండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబర్, ఇది ఒకటే సేవ్ చేసి పెట్టుకోండి. మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్లు, జాగ్రత్త పడండి. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్ ట్రిప్ చూద్దాం. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో నేను సినారో పాయింట్స్ అన్ని చెప్తాను, వీలైతే కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్ జీడిపి గ్రోత్ రేట్ చూడండి. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 28 ఏదైతే జీడిపి గ్రోత్ రేట్ వచ్చిందో ఎక్స్పెక్టెడ్ ఎంత 6.30. ప్రీవియస్ ఎంత ఉండాలి 5.60. ఇప్పుడు ఎంత వచ్చింది 6.20. ఆల్మోస్ట్ 6.30కి 6.20కి 10% 10 పాయింట్స్ దగ్గర డిఫరెన్స్. బట్ ఇంచుమించు అనుకున్నట్టు వచ్చింది. ప్రీవియస్ మీద ఇప్పుడు పెరిగింది జీడిపి. ఓకే, జీడిపి గ్రోత్ రేట్ ఇది పక్కన పెడదాం. ఓకే, సో మేజర్ ఇంకేమైనా ఈవెంట్స్ ఉన్నాయంటే లేవు. మార్చ్ 19కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అండ్ హాలిడేస్ కూడా మార్చ్ 14కి ఉన్నాయి, మధ్యలో ఏం లేవు. తర్వాత పవర్ ఫైనాన్స్ అన్ని డివిడెంట్ ఒకటి ఇస్తుంది, ఇది ఫిబ్రవరి 28కి అయిపోయింది. దీన్ని ప్రజెంట్ అయితే ఇప్పుడు మార్చ్ మంత్లో ఏమున్నాయో చూసుకోవాలి మనం. ఫిబ్రవరి మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ మార్చ్ అప్లై చేస్తే మార్చ్ మంత్ ఇంకా రాలే, మార్చ్ మంత్ వస్తాయి. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మన హీట్ మ్యాప్, మన ఇండియన్ హీట్ మ్యాప్ చూస్తే మొత్తం ఇండియన్ ఆల్ కాంపోనెంట్స్ అంటే అన్ని సెక్టార్లు హీట్ మ్యాప్ మీరు చూడండి. ఏం కనబడుతుంది, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెక్టర్ రెడ్లో ఉంది. మీకు ప్రతి ఒక్క సెక్టర్ చూడండి, 4 3 2 5 3 5 4 4 4 4 3 2, ప్రతి ఒక్క సెక్టర్ 3% 4% 5% లా పడే ప్రతి ఒక్క సెక్టర్. నాట్ ఓన్లీ ఇండివిజువల్ ఇది ఒక సెక్టరే పడిందని కాదు, ప్రతి ఒక్క సెక్టర్ ఓవరాల్ గా మొత్తం రెడ్ మొత్తం మన ఇండియన్ మార్కెట్ అంతా. ఓకే, ఇప్పుడు S&P 500కి వెళ్దాం, గ్లోబల్ మార్కెట్కి. S&P 500 ఇండెక్స్ అంటే మొత్తం గ్లోబల్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్ మీరు చూడండి, మొత్తం ఇప్పుడు ఈ 2 days లో మొత్తం ఏమైంది, పాజిటివ్ లో క్లోజ్ అయింది. గ్రీన్ లో మొత్తం అన్ని సెక్టర్స్ గ్రీన్ లో. మొన్న ఏదైతే బిట్ కాయిన్ అదే బైబిట్ హ్యాక్ అయిందో, మార్కెట్ క్రాష్ అయిందో, అంటే మార్కెట్ దాని వల్ల ఫాలో అయిందో, అదంతా రికవరీ అయిపోయి మళ్ళీ నార్మల్ అయింది మార్కెట్, గ్లోబల్ మార్కెట్. ఇప్పుడు గ్లోబల్ ఉన్న సినారియోస్ ఏంటి, ఓకే మార్కెట్ బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి మంచి టర్మ్ అంటే కాదండి, ఎందుకంటే ఎఫ్ఐస్ ఇంకా కంటిన్యూగా సెల్లింగ్ ఆపట్లే. ఎఫ్ఐస్ మనకి ఎప్పుడైతే సెల్లింగ్ ఆపుతారో, నేను ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరందరూ. ప్రతి వీడియోలో చెప్తానంటే గుర్తుంటుంది, గుర్తుంటే చెప్పేస్తాను, మర్చిపోయాను అనుకోండి, బట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 1 month కంప్లీట్గా ఎఫ్ఐస్ బయింగ్ చేయాలి. అక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవుతుంది. ఒక 1 month కంప్లీట్గా ఎఫ్ఐస్ బయింగ్ చేస్తే ఆ నెక్స్ట్ మంత్ నుంచి మన ఇన్వెస్ట్మెంట్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు మీరు లేదు, ఒక కంటిన్యూగా 1 month బయింగ్ చేయాలి ఎఫ్ఐస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐస్ అయితే ఇంకా ప్రజెంట్ సెల్లింగ్ ఆపలేదు కాబట్టి మనం ఇంకా ఏది పట్టుకోం, ఇది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు గ్లోబల్లో ఒక న్యూస్ బాగా, ఇప్పుడు మనకి మీరు ఈవెన్ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా న్యూస్ ఛానల్లో ఇప్పుడు యుఎస్ ట్రంప్ అండ్ నెక్స్ట్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి మధ్యన జరిగిన కన్వర్జేషన్ ఏదైతే మీడియా ముందు జరిగిందో, అది కొద్దిగా హాట్ టాపిక్గా చాలా హాట్గా జరిగింది. అంటే అనుకున్నట్టు జరగలే. ఇతను అంటే రిసీవ్ చేసుకున్నప్పుడు బాగానే రిసీవ్ చేసుకున్నాడు ట్రంప్, అంతా బాగానే జరిగింది. బట్ ఇతను వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎలిగేషన్స్ యుఎస్ మీద వేయడం, అది ప్రెస్ ముందు. అంటే ఇప్పుడు రెండు పెద్ద పెద్ద కంట్రీస్ కి ఉన్న ప్రెసిడెంట్లు ఇద్దరు ఒక సైడ్కి వెళ్ళి ఇలాంటివి ఏమైనా డిస్కషన్స్ ఉంటే పబ్లిక్ కాకుండా సైడ్ మాట్లాడుకొని వచ్చి తర్వాత పబ్లిక్ ముందు డిస్కస్ చేస్తే బాగుంటది. బట్ కొన్ని ఎలిగేషన్స్ డైరెక్ట్ రావడం ఇక్కడ యుక్రెయిన్ నుంచి, సో ట్రంప్కి అది నచ్చలేదు, అది కొద్దిగా ఇష్యూ హాట్ అయింది. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఏం జరిగిందన్న అసలు ఇద్దరి మధ్యన అంటే, నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయను. సింపుల్గా ఎందుకు వచ్చారు ఏంటంటే, యుఎస్ యుక్రెయిన్ నుంచి ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకోవడానికి వచ్చింది అనమాట. ఈ సైన్ కోసం యుక్రెయిన్ వచ్చి సైన్ చేయాలి అగ్రిమెంట్ మీద. ఏ అగ్రిమెంట్ అది? యుక్రెయిన్ లో సిల్వర్ ఉంది, టైటానియం, కొన్ని ఖనిజాలు ఉన్నాయి భూమిలో యుక్రెయిన్ లో. సో యుఎస్ ఏమంటుందంటే, మేము ఆ ఖనిజాలు తవ్వుకుంటాం,
అందులో 100% లాభం వస్తే అందులో 50% నీకు, 50% నాకు. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే ఉక్రెయిన్కి ఏదైతే ఉక్రెయిన్ రష్యా వార్ అవుతుందో, ఆ వార్ అలా చల్లబడుతూ అవుతూ ఏదో జరుగుతుందో అది మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఎందుకు అంటే బికాస్ అంటే యుఎస్ వచ్చి యుక్రెయిన్ లో ఇది అంటే ఖనిజాలు తీయడం అంటే మేమంటే ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ మొదలెట్టి మీ భూమిలోంచి ఖనిజాలు గట్ట తవ్వి మీకు ఒక 50% మేము ఒక 50% తీసుకుంటే సో మా జనాలు మా పబ్లిక్ అంటే మా తాలూకా డిపార్ట్మెంటల్ కూడా యుఎస్ గవర్నమెంట్ కూడా సగం మీ యుక్రెయిన్ లో అంటే ఉంది కాబట్టి అంటే లైక్ మేము బంద్ చేస్తున్నాం కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి రష్యా లాంటి ఒక కంట్రీ వచ్చి డైరెక్ట్ అటాక్ చేయదు. ఎందుకంటే దానికి మళ్ళీ తెలుసు అంటే ఇప్పుడు మా జనాలు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి మేము డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయము, మా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయరు. సో దానివల్ల ఏంటంటే వార్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఇది ఒక పీస్. దీనివల్ల ఉపయోగం ఉంది, జనాలు అందరికీ ఉపయోగం ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ మీ దగ్గర ఎవరు లేరు. మీరు ఏం చేస్తున్నారంటే బార్డర్లోనే అంటే ఫ్రంట్ ఎండ్ బార్డర్స్లోనే మీ పబ్లిక్ జనాల్ని నిల్చోబెడుతున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే రష్యా యుక్రెయిన్ వార్లో జనాలు చచ్చిపోతున్నారు, అమాయకమైన జనాలు చచ్చిపోతున్నారు. ఇలాంటి పీస్ ఆఫ్ కాస్ట్ కోసం పిలిచారు. ఓకే, వచ్చినప్పుడు బాగానే వచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే కొద్దిగా ఆర్గ్యుమెంట్ చిన్నగా అలా పెరుగుతూ నువ్వు థ్యాంక్స్ ఇంకా అలా చిన్న పెరుగుతూ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఏమో యుఎస్ మాకు ఏం చేసింది అని ఇలా అడగడం, తర్వాత ట్రంప్ దానికి ఆన్సర్ ఇవ్వడం. ట్రంప్కి మామూలుగా ఈగో ఎక్కువ అంటే ఈగో ఇష్టం అంటే మామూలుగా మాట్లాడతారు బాగానే. ఏమైనా చిన్న ట్రిగ్గర్ అయినా ఏమైనా చిన్న పిల్లకి టచ్ అయినా ఆయనకి అంటే ఎవరైనా ఆపోజిట్ మనిషి సరిగ్గా మాట్లాడకపోతే కోపం వచ్చేస్తుంది. సో అలా వచ్చినప్పుడు ఇతని మీద కంటిన్యూగా ఎలిగేషన్స్ చేయడం అండ్ పబ్లిక్ ముందే ఇదంతా పబ్లిక్ ముందే జరుగుతుండాలి అనమాట, ప్రెస్ ముందు పబ్లిక్ ముందు. సో ఇది ఇష్యూ అయిపోయింది, హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు ఏమంటున్నారు జనాలు, యుక్రెయిన్లో సగం మంది ప్రెసిడెంట్లు ఈయన కరెక్ట్ అని, సగం మంది ఏమో ఇతను దిగిపోవాలని. ట్రంప్ గురించి రావట్లేదు డిస్కషన్. కొంతమంది ఇతను కరెక్ట్ అని, కొంతమంది ఇతను దిగిపోయి వేరే మనసు వచ్చి అగ్రిమెంట్ సైన్ అవ్వాలి, ఇది పీస్ ఆఫ్ కాస్ట్ కోసం అని. ఇది జరుగుతుంది మెయిన్ సిచ్యువేషన్ ఇక్కడ. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ప్రెసెంట్ ఏం జరుగుతుందో గ్లోబల్లో. ఇది కూడా పక్కన పెడదాం, ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం. సో గ్లోబల్లో ఏం జరిగినా ఇప్పుడు మన మార్కెట్కి మామూలు పరిస్థితుల్లో లేదు మన మార్కెట్. ఓకే, సో ఇక్కడ నేను మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చాను. నేను ఒక విషయం బాగా స్ట్రెస్ చేసి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంత్లీ టైం ఫ్రేమ్లో కంటిన్యూగా 1 2 3 4 5 ఇది ఫెబ్రవరి మంత్ అయిపోయి ఇప్పుడు మార్చి మంత్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ 5 months కంటిన్యూగా మార్కెట్ ఫాల్ అయ్యి 30 years అవుతుందండి. మీకు ఎన్ని ఇయర్స్? కంటిన్యూగా 5 months 5 నెలలు కంటిన్యూగా ఫాల్ అయ్యి 30 సంవత్సరాలు అవుతుంది. 5 months కంటిన్యూగా ఫాల్ ఎప్పుడు రాలే. మీకు చూపిస్తాను ఎందుకు రాలేదు. చూడండి ఇక్కడ మీరు చూడండి ప్రీవియస్ ఇగో ఇక్కడ 3 times వచ్చింది, టర్న్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి వచ్చి మళ్ళీ ఒక మంత్ గ్రీన్, మళ్ళీ ఒక మంత్ రెడ్. ఇది కామన్. గ్రీన్ రెడ్ ఇవన్నీ కామన్, పక్కన పెడదాం. 3 months చూడండి, ఇగో 3 months మళ్ళీ తిరిగింది. కోవిడ్ టైంలో కూడా చూడండి, ఇగో 1 2 3 4th month లో తిరిగేసింది మార్కెట్. 2 months కంప్లీట్గా ఎక్కడైనా 5 months క్యాండిల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఒక 2 months హాల్ట్ అయింది, 2 months గ్రీన్ అయింది, మళ్ళీ ఒక 1 2 3 4 నెలలు ఇస్తాడు. ఇక్కడ చూడండి 4 నెలలు పడితే మళ్ళీ 5 నెలలు తిరిగింది మార్కెట్. ఇక్కడ చూడండి 1 2 3 4 నెలలు తిరిగేసింది మార్కెట్. 5 నెలలు అక్కడ రాలేదు. 3వ నెల మళ్ళీ ఒక మంత్ లో గ్రీన్ కలర్ క్యాండిల్, మళ్ళీ 2 నెలలు పడింది, మళ్ళీ ఒక మంత్ గ్రీన్ కలర్ క్యాండిల్. కంటిన్యూగా 5 months చెప్తున్నాను నేను. 1 2 3 మధ్యలో గ్రీన్ వచ్చింది, 1 2 3 మధ్యలో గ్రీన్, ఎక్కడా లేదు. మరి ఎప్పుడన్నా అలా వచ్చింది? 30 years బ్యాక్ వచ్చిందంటే ఎస్, 30 years బ్యాక్ అది జరిగింది, చూపిస్తాను అది కూడా. ఎక్కడ మీరు గ్రీన్ కలర్ క్యాండిల్ లేదు. మీరు చూడండి 1995 ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు మార్కెట్ 1995లో 1994 1996 ఆ టైంలో ఇక కంటిన్యూగా 1 2 3 4 5 6 7 8 months కంటిన్యూగా రెడ్లో ఉండాలి, ఒక మంత్ గ్రీన్. మళ్ళీ దాని తర్వాత 1997 ఆ టైంలో 1 2 3 4 5 months కంటిన్యూగా రెడ్. ఓకే, దాని తర్వాత మళ్ళీ గ్రీన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడు ఆల్మోస్ట్ 1990sలో 1 2 3 4 5th month చిన్న హాల్ట్, మళ్ళీ 6th month. ఇక్కడ కూడా ఒక 4 months 1990sలో. సో కంటిన్యూగా 5 months నెగిటివ్, ఆల్మోస్ట్ 30 years తర్వాత వస్తుంది. ఇది 30 years తర్వాత అయ్యింది ఇది.
మార్కెట్లో ఏంటన్నా బాబు సినారో మాకేం అర్థం అవ్వట్లేదు, మార్కెట్లో ఏం జరుగుతుందంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 2 వీడియోస్లో కూడా చెప్పాను. మార్కెట్ యూజువల్లీ 20%, 21%, 20% ఈజీ కరెక్షన్ తీసుకుంటుంది. దాని మీద 20 దాటి 25, 30% అయ్యింది అంటే అది మీరు క్రాష్ కింద కన్సిడర్ చేయాలి. ఇంక మనం క్రాష్ కింద. మార్కెట్లో మళ్ళీ మనం టర్నింగ్ ఎప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొదలెడతాం అంటే కంటిన్యూగా 1 మంత్ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఇప్పుడు కంటిన్యూ 5 మంత్స్ వచ్చిందా, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ వచ్చి దాని హై ఏ మంత్ అయితే బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మన ఇన్వెస్ట్మెంట్లు, ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తాం. అంతవరకు లేదు. ఓకే, సో ఇది బేసిక్ పాయింట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్దాం. సో మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ ప్రైస్ తీసేయాలనుకుంటున్నాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఈ లైన్ కూడా నేను తీసేస్తున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో జస్ట్ ఇప్పుడు ఇది కంటిన్యూగా మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది మన ఎగ్జాక్ట్ ఇది పాయింట్. ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకుందాం. ఎలా చేస్తాం అంటే సింపుల్ అండి, ఈ ప్రైస్ తీసేసి మనం అనాలిసిస్ చేసుకుంటాం అంతే. బికాస్ సిబి ఒక న్యూ గైడ్ లైన్స్ ప్రకారం మనం ప్రైస్ చెప్పకూడదు కాబట్టి ఇది ఇష్యూ అయిపోతుంది. సో ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం మనం వెళ్దాం. అనాలిసిస్ ప్రకారం చూద్దాం ఎలా మార్కెట్ మనం ఎలా ఆలోచించుకుంటాం, ఎలా ట్రేడ్ తీసుకుంటాం అనేసి. నిఫ్టీ చాలా క్లియర్ అండి. మార్కెట్లో మనం అనుకున్నాం ఏంటి, నిఫ్టీ చాలా అంటే ఇప్పుడు చాలా వర్స్ట్ అయిపోయింది. సిబి కొత్త రూల్స్ పెట్టి మార్కెట్ని ఎంత వర్స్ట్ చేసిందంటే వాల్యూమ్ చాలా వరకు వాల్యూమ్ తగ్గిపోయిందండి. లాస్ట్ ఒక 1 and 2 monthsలోనే వాల్యూమ్ 50% వరకు డ్రాప్ అయిపోయిందని జెరోదా ఫౌండర్ సిఇఓ అతను చెప్తున్నారు. వాల్యూమ్ ఇండియన్ మార్కెట్లో వాల్యూమ్ తగ్గిపోతే ఏమవుతుంది, ఇండియన్ వాల్యూమ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది, క్రిప్టో కరెన్సీ, డెల్టా ఎక్స్చేంజ్, ఫారెక్స్ వీటిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు మరి సిబి ఇంత వర్స్ట్ అంటే తీసుకోవచ్చు, అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేవచ్చు. మరి ఇప్పుడేమో 2024లో ఇన్ని వచ్చాయంటే ఓహో వచ్చి వెళ్ళి అంటే 2024 మీరు చూస్తే సిబి ఏం చేసిందంటే దగ్గర ఒక 100 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చింది. తేడం వెళ్ళడం ఇవే జరిగింది. ప్రాపర్ ఒక సెటప్ మీద కానీ, ప్రాపర్ ఒక గ్రోత్ మీద కానీ, ప్రాపర్ ఒక రూల్ మీద కానీ లేదు. రావడం వెళ్ళడం ఇవే జరుగుతున్నాయి. అంటే ఒక గవర్నమెంట్ స్టేబుల్ లేకపోతే ఎలా అంటే ఇంకా ఇదే జరుగుతుంది. ఇప్పుడు 2025 స్టార్టింగ్ నుంచి కూడా ఇదే జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సెస్ మీద తేడం, ఇప్పుడు కొత్త స్టాక్ ఆప్షన్స్ మీద రిలేటెడ్గా ఎఫ్ఎన్ఓ మీద కొత్త ఆర్డర్స్ తీసుకురావడం, ఈ ఇష్యూస్తో చిరాకు ఎక్కిపోతున్నాం మనం. ఓకే, దానివల్ల వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది. ఇలా వాల్యూమ్ తగ్గింది అనుకో ఇండియన్ మార్కెట్ ఇంక మామూలుగా వర్స్ట్గా ఉంది, ఇంకా అస్సలు అవ్వదు. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం ఈ జోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయితే మీకు ఒక మంచి ఫాల్ కనబడుతుందని. ఎవరైతే ఇక్కడ గ్యాప్ డౌన్లో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యిందో ఇక్కడ ఎంతమంది ట్రేడ్ చేస్తారో నాకు చెప్పండి. ఇక్కడ ఒక మంచి ట్రేడ్ జరిగింది. అండ్ నెక్స్ట్ నేను ఈ మాట కూడా చెప్పాను ప్రీవియస్ అనాలిసిస్ చూడండి, ఒకసారి చూడండి. ఇంత జోన్ వచ్చింది కదా, కన్ఫర్మ్గా ఎటొకటే ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, పెద్ద మూమెంటం వస్తుంది అని కూడా చెప్పాను. ఆల్రెడీ జరిగింది. ఓకే, పెద్ద మూమెంటం అయితే వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు ఏం చేయొచ్చు అన్న, మార్కెట్లో ఫాల్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇది లో, మనకి ప్రజెంట్ ఉన్న లో ఇది. బట్ మార్కెట్ క్లోజింగ్ ఆ లో దగ్గరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది, అంటే లో దగ్గర క్లోజ్ ఇచ్చింది. ఇంచుమించు లో దగ్గర క్లోజింగ్ ఈ లో పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా, రేపు ఓపెన్ అవడం బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇట్లా లో 15 మినిట్స్ ఇది 15 మినిట్స్ క్యాండిల్. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేకే మీకు వెళ్ళిపోతే ఒక ఎంట్రీ తీసుకోండి మీరు డౌన్ సైడ్కి. ఓకే, డౌన్ సైడ్కి ఒక ఎంట్రీ తీసుకున్న స్మాల్ స్టాప్ లెస్తో ఒక చిన్న ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోండి. డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి తక్కువ పాయింట్స్. ఎందుకు తక్కువ పాయింట్స్ అన్నానంటే మార్కెట్ ఆల్రెడీ పడి ఉంది. మార్కెట్ ఇంకెంత పడుతుంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది మనం చెప్పలేం. ఇక్కడ నుంచి ఏంటంటే పడిన ప్రతిసారి మనం ప్రాఫిట్ బుక్ అంటే ఫాస్ట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. సో టర్నింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇలాంటి టైంలో టర్నింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే లో బ్రేక్ అవగానే 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ అవగానే ఒక ట్రేడ్ తీసుకుంటే ఎంత వస్తుంది ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎగ్జిట్ అవ్వండి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లో మార్క్ చేసుకోండి. దీని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఈ లో బ్రేక్ అయితే మీరు డౌన్ సైడ్కి ఒకటి ప్లాన్ చేయండి. సింపుల్. ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే నో అప్ సైడ్ ప్లానింగ్ అంటిల్ అన్లెస్ మార్కెట్ ఇది ఏదైతే స్వింగ్ ఇన్ని రోజులు ఇక్కడ టైం పాస్ చేసిందో
ఈ లెవెల్ క్రాస్ అయ్యి పైకి గ్యాప్ కవర్ అయిపోద్దు నిఫ్టీ. దాని తర్వాత మళ్ళీ ఈ పైన మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎక్కడ ఈ గ్యాప్ ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ లో మార్క్ చేసుకోండి. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్యాప్ తాలూకు లో అనేది మార్క్ చేసుకోండి ఇలాగా, ఈ గ్యాప్ తాలూకు లో. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ గ్యాప్ తాలూకులో ఇలా 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 మార్క్ చేసుకోండి. ఓకే, ఈ గ్యాప్ తాలూకులో మార్క్ చేసుకోండి. ఇది గ్యాప్. ఈ గ్యాప్ పైన దీనిపైన వన్ డే క్లోజింగ్ వచ్చే వరకు మీరు అప్ సైడ్కి ఏం ప్లాన్ నేనైతే చేయను. అంటే నేను చేయను అంటే నా స్ట్రాటజీ ప్రకారం నేను చూసుకుంటానేమో, కానీ లాంగ్ టర్మ్ కోసం అంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం దీనిపైకి బుల్లిష్ మార్కెట్ వస్తుంది అని దీనిపైన క్లోజింగ్ ఇస్తే తప్ప నేను ప్లాన్ చేయను. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ వర్స్ట్, దీని కింద మార్కెట్ ఫాల్ అయితే మనం కంటిన్యూ, దీని కింద ఫాల్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఈ జోన్లో ఉందంటే వర్స్ట్ జోన్ ఇది. మరి రేపు ఏమవచ్చు అని అంటే గ్లోబల్ మార్కెట్ మీరు చూసారు, అంత ఏముంది గ్లోబల్ మార్కెట్లో గ్రీన్ ఉంది, అంత గ్యాప్ అప్. రేపు ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ సెల్లింగ్ ప్రెషరే వస్తుంది. ఎందుకంటే ఈ ఎవరైతే ఇక్కడ సెల్ చేసి కూర్చున్నాడో మార్కెట్ ఇంత ఫాలో అయిందో ఆడ అంత ఈజీగా ఆడ పొజిషన్స్ వదలడు. సో ఏం చేస్తాడు, గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్ది పైకి వస్తే ఈ గ్యాప్ కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి సెల్ చేయడానికి చూస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచి పొజిషన్స్ క్రియేట్ అవ్వడానికి చూస్తాయి. సో అందుకు అప్ సైడ్ కోసం మనం ఏ ట్రేడ్ ప్లాన్ చేయం, డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేస్తాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఈ గ్యాప్ అంతా కవర్ చేసుకొని మళ్ళీ టర్న్ అయితేనే, ఇట్లా టర్న్ అవుతుంది, ఇట్లా టర్న్ అయింది చూసారా, అలా సేమ్ ఇలా టర్న్ అవుతూ మార్కెట్ పడితే అక్కడ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ డౌన్, ఈ కింద డౌన్. అప్ సైడ్కి మాత్రం నేను దీనిపైన చేస్తానండి, ఈ లెవెల్స్ పైన. అంటే ఈ లెవెల్ అంటే ప్రీవియస్ 2021 మార్కెట్ లోస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనకి వన్ డే క్లోజింగ్ రావాలి, అప్పుడే నేను ప్లాన్ చేస్తాను. ఇది నిఫ్టీ 50. ఓకే, ఇప్పుడు కమింగ్ టు నిఫ్టీ, సెన్సెక్స్ కూడా వెళ్ళిపోదాం. సెన్సెక్స్ మార్కెట్ ఇది. ఓకే, సో సెన్సెక్స్ మార్కెట్లో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇలా ఇదంతా కట్ చేసుకొని, ఇది కూడా 15 minutes టైం ఫ్రేమే. ఇగో ఇప్పుడు మనం సెన్సెక్స్ మార్కెట్లోకి వచ్చాం. సెన్సెక్స్లో మీరు చూస్తే ఏమవుతుంది, కంటిన్యూగా మార్కెట్ ఏమవుతుంది, ఏ లేదు ఫాలో అవుతూ స్లైట్గా హ్యాపీగా జారుకుంటా కిందకు వస్తుంది మార్కెట్. మార్కెట్ ఎంత పడాలనుకుంటుంది అంత హ్యాపీగా పడుతుంది, ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మళ్ళీ పడుతుంది, హాల్ట్ తీసుకుంటుంది, రిట్రేస్ పడుతుంది, హాల్ట్ తీసుకుంటుంది, పడుతుంది. సో హ్యాపీగా డౌన్ సైడ్ వస్తుంది. లాస్ట్ 5 months నుంచి ఇది జరుగుతుంది. ఈ మంత్ ఫెబ్ మంత్ మరి వర్స్ట్ బాగా పడింది. సరే, సెన్సెక్స్ కూడా ఎలా ఉందంటే సేమ్ నిఫ్టీ 50 లానే సేమ్ పరిస్థితి. ఓకే, ఇక్కడ మీరు పాయింట్ చూడండి, ఇగో ఇది జోన్, చాలా వర్స్ట్ జోన్. ఇప్పుడు 24, 25, 27, 28కి మార్కెట్ ఏమైంది, మంచిగా ఫాల్ అయ్యింది. సో 28th లో మార్క్ చేసుకోండి. దాని కిందకి వెళ్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. దాని కిందకి వెళ్ళి 15 minutes క్యాండిల్, దాని కింద ఇంకో 5 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. దీని కింద ఇందాక నిఫ్టీలో చెప్పినట్టే వీళ్ళనంత బేగా తక్కువ పాయింట్స్ బుక్ చేసుకుంటా, ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, ట్రైల్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, డౌన్ సైడ్. అప్ సైడ్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ గ్యాప్ అనేది కవర్ చేసి, ఇక్కడ గ్యాప్ కవర్ చేసి సేమ్ తిరిగితే సేమ్ నిఫ్టీ లాగే ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఎందుకంటే సేమ్ నిఫ్టీ 50 సెన్సెక్స్ ఇంచుమించు ఒకలానే ఉంటాయి. ఓకే, బట్ ఒకవేళ మార్కెట్ నిజంగా అప్ సైడ్ వెళ్ళాలి అంటే మనకి 12, 13, 14, 17, 18, 19, 20, 21 ఈ లోస్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ లో ఇది. దీనిపైన నాకు వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడు నేను ప్లాన్ చేస్తాను. ఎందుకు, ఒక బులిష్ మూమెంటం మార్కెట్ ట్రై చేసింది చాలాసార్లు ఇక్కడ బులిష్ మూమెంటం క్రియేట్ చేయడానికి. సో దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే మళ్ళీ బయర్ అన్నాడు ఒక యాక్టివేట్ అవడానికి, మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. సో ఈ 12th నుంచి ఈ 21st వరకు ఏదైతే ఒక లో పెట్టుకుందో మార్కెట్, దీనిపైన మనకి మార్కెట్ వన్ డే క్లోజింగ్ రావాలి. అప్పుడు నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అప్ సైడ్కి అప్పుడే ప్లాన్ చేస్తాను, దానికి ముందు లేదు. బట్ డౌన్ సైడ్కి మాత్రం ఈ 28th లో దీని కిందకు వస్తే డౌన్ సైడ్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. అండ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ జోన్ దగ్గర రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పడితే ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. బట్ ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేయడం ఎలాగా, 15 minutes క్యాండిల్ కానీ ఇలా మార్కెట్ పైకి ఇలా వచ్చినప్పుడు దాని లో బ్రేక్ అయితేనే ప్లాన్ చేస్తాను. ఇది హై, ఇది లో, మార్కెట్ పైకి వెళ్ళింది, ఇలా ఇక్కడ ఈ రిజెక్షన్ తీసుకుంది, గ్యాప్ అనేది కవర్ అయిపోయి రిజెక్షన్ తీసుకుని ఇలా పడుతున్నప్పుడు ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ ప్లాన్ చేస్తా, లేదంటే దీని కింద ప్లాన్ చేస్తా, ఇక్కడ అంతే. ఈ రెండు డౌన్ అవుతాయి, లేకపోతే లేదు. బట్ అప్ సైడ్కి మాత్రం దీని పైన. ఓకే, ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్.
ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ వద్దు. బ్యాంక్ నిఫ్టీ మీరు పట్టుకోకండి. దయచేసి వదిలేయండి బ్యాంక్ నిఫ్టీని. ఎందుకు చెప్తాను అర్థం చేసుకొని బ్యాంక్ నిఫ్టీ వదిలేసేయండి. మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. సిబి వల్ల ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే మ్యానిపులేషన్ అండి. బాగా మ్యానిపులేషన్ అయిపోతుంది బిగ్ ప్లేయర్స్తో. ఇది ఏం జరుగుతుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎవ్రీడే ఎక్స్పైరీ రాకముందు ఎంత బాగుండేదండి మార్కెట్. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుండేది. ఓన్లీ వీక్కి ఓన్లీ థర్స్డే పూట బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 2 ఎక్స్పైరీలు ఒకే రోజు అవి ఉండాలి. మనం ఏదో ఒక ఎక్స్పైరీ తీసుకున్న వాల్యూమ్ బాగుండాలి, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బాగుండాలి, అప్పుడు బీటీఎస్ స్టిల్ బాగా అవుతుండాలి, 0 to హీరోలు కూడా బాగా అవుతుండాలి, అన్నీ బాగుండాలి. అప్పుడు ప్రాపర్గా ఉండాలి మార్కెట్. ఎంత నీట్గా అంటే ప్రాపర్ స్టెబుల్గా వెళ్తుండాలి. సిబి ఏం చేసిందండి, ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చింది. ఎవ్రీడే ఎక్స్పైరీ తేడం వల్ల ఏం ఉపయోగం ఏంటో జరిగిందంటే, ఇప్పుడు ఫిన్ నిఫ్టీ అన్నది ఒకటి ఉంది, మీకు తెలుసు కదా ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీ ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ సెక్టర్ అంటే బజాజ్ ఫినాన్స్, ఇలాంటి సెక్టర్లు అన్ని ఫైనాన్షియల్ సెక్టర్లు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏముంటాయంటే బ్యాంకింగ్ సెక్టర్లు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లు ఫైనాన్షియల్ సెక్టర్లు వేరు కాదు. సో ఇప్పుడు ఎస్బీఐ ఫైనాన్స్ ఉంది. ఎస్బీఐ ఫైనాన్స్ ఏదో ఒకటి ఉందనుకో, అది ఎస్బీఐ బ్యాంక్లో కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఎస్బీఐ ఫైనాన్స్ మార్కెట్ అంత నెగిటివ్గా లేదు, పర్ఫామ్ చేయట్లేదు అనుకో, అది ఎస్బీఐ బ్యాంక్ మీద కూడా ఇంచుమించు ఎంతో కొంత అంటే ఇంపాక్ట్ చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది ఎంతో కొంత. ఇక్కడ 5% పడితే ఇది కనీసం 1% అయినా నెగిటివ్, 1%, 2% నెగిటివ్ ఉండడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే బిగ్ ప్లేయర్ ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చినప్పుడు ఏమవుతుంది, బిగ్ ప్లేయర్కి ఏం కావాలి, ఓన్లీ స్మాల్ రిటైల్ ట్రేడర్ స్టాప్ లాస్ తినాలి. రిటైల్ ట్రేడర్ స్టాప్ లాస్, స్మాల్ ప్లేయర్ స్టాప్ లాస్ తినాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫిన్ నిఫ్టీని మ్యానిపులేషన్ చేయడం మొదలెట్టారు. అంటే ఈ మ్యానిపులేషన్ అంటే మళ్ళీ ఎలా అనుకుంటున్నారేమో, మ్యానిపులేషన్ అంటే లైక్ ఇగో మార్కెట్ వాలటైల్, పైకి తీసుకెళ్ళడం కిందకి పడేయడం, మళ్ళీ పైకి తీసుకెళ్ళడం కిందకి పడేయడం, స్టాప్ లాస్లో ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ వెళ్ళడం, మళ్ళీ సడన్గా ఒక స్పైక్ రావడం. ఈ వాలటైల్ అంటే ఈ మ్యానిపులేషన్లో ఇలా ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీని చేయడం, ఇది ఏం జరుగుతుంది, ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో చేయడం, అది బ్యాంక్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ పడుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే బిహేవ్ చేయడం మొదలెట్టింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అలా బిహేవ్ చేయడం మొదలెట్టినప్పుడు దాంతో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు నిఫ్టీ 50లో కూడా బ్యాంకింగ్ సెక్టర్లు ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అలా చేయడం, నిఫ్టీ 50 కూడా దానికి ఎంతో కొంత ఇంపాక్ట్ అవుతుంది. సో ముందు ప్రాపర్గా ఉన్నప్పుడు, ముందు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఒక ఎక్స్పైరీ ఉన్నప్పుడు ప్రాపర్గా ఎందుకు ఉండేది తెలుసా అండి మార్కెట్, ఎందుకంటే మ్యానిపులేషన్స్ అయ్యే ఛాన్స్ లేదు. వీక్లో ఒక ఎక్స్పైరీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏదైనా నిఫ్టీ అనేది ఒకటి అంటే కిందకి పైకి వాలటైల్ చేస్తే ఆ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా అయ్యేది, ఇంకా వీక్ అంతా అయిపోయేది, నెక్స్ట్ వీక్ అంతా బాగుండేది. నెక్స్ట్ వీక్లీ అంటే ఆ వీక్ అంతా బాగుండేది. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫ్రైడే నుంచి మళ్ళీ మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్స్డే వచ్చే వరకు వెయిట్ చేసుకొని హ్యాపీగా ట్రేడ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ తేవడం, నిఫ్టీ ఒక రోజు మ్యానిపులేషన్ జరుగుతుంది, మిడ్ క్యాప్ ఒక రోజు మ్యానిపులేషన్ జరుగుతుంది, బ్యాంక్ నిఫ్టీ రోజు జరిగినప్పుడు ఫిన్ నిఫ్టీలో అదే వాలటైల్ కనబడుతుంది. సో ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే, ఇదేదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకలా ఉంటాయి. అప్పుడు ఏమైపోయింది, అప్పట్లో స్టార్టింగ్లో నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళేది, నిఫ్టీ పడితే బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్సెస్ రెండు ఒకలా నడిచేవి. అవునా కాదా, మీరు కామెంట్ చేయండి అవును సార్ అని. సో రెండు ఒకలా నడిచేవి. అప్పుడు ఏమైతే క్యాలిక్యులేషన్స్ అన్ని ప్రాపర్గా ఉండేవి, అంటే మ్యాథ్స్ అంతా ప్రాపర్గా ఉండేది, క్యాలిక్యులేషన్ మ్యాథ్స్ అంతా. ఇది పైకి వెళ్తే ఇది కూడా పైకి, ఇది డౌన్ వెళ్తే ఇది కూడా డౌన్ ఉండేది. ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ తేడం మొత్తం కంగాలు అయిపోయింది. ఫిన్ నిఫ్టీ అయితే వాలటైల్ అయితే బ్యాంక్ నిఫ్టీ వాలటైల్, దాంతో నిఫ్టీ 50 వాలటైల్, నిఫ్టీ 50 మిడ్ క్యాప్ ఒకటి అంటే ఒకటి ఊగితే అన్ని ఊగేస్తున్నాయి ఇక్కడ. అంటే వీళ్ళు ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారు, బట్ ఒక పిల్లర్ బాగాలేదు. ఫిన్ నిఫ్టీని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే మిగతా పిల్లర్లు కూడా ఊగుతున్నాయి దానివల్ల. ఇది జరుగుతున్న వర్స్ట్. ఇది మరి ఎప్పుడు సిబిఐ అందుకనే ఎక్స్పైరీలు తీస్తారు. ఇప్పుడు ఎక్స్పైరీలు తీసి ఓన్లీ 2 ఎక్స్పైరీలు, నిఫ్టీ ఒకటి ఓన్లీ థర్స్డే అండ్ సెన్సెక్స్ ఒకటి. ఇప్పుడు ఏమైనా స్టేబుల్ అయిందంటే మార్కెట్ స్టేబుల్ అవ్వట్లేదు. స్టేబుల్ అయ్యింది మార్కెట్, ఒక విధంగా ఎక్స్పైరీ విధంగా స్టేబుల్ అయింది, బట్ వాల్యూమ్ రావట్లేదు. ఎందుకు, మీ వరస్ట్ రూల్స్, మామూలు రూల్స్ కాదు, వరస్ట్ రూల్స్. దానివల్ల మార్కెట్ స్టేబుల్ అవ్వట్లేదు, వాల్యూమ్ రావట్లేదు. వాల్యూమ్ రాకపోతే ఇంక బిగ్ ప్లేయర్లు ఎందుకు చేస్తారు మన దాంట్లో. సో ఇక్కడ కూడా చూడండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డేటాలో కూడా, నిఫ్టీ డేటాలో చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, ఓవరాల్ టోటల్ కూడా అందులోనే ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు అంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నారు, బట్ ఇక్కడ ఓవరాల్ పొజిషన్స్ ఈక్వల్గా ఉన్నాయి టోటల్ ఓఏలో. సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ మార్కెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్ ఉంది మార్కెట్, నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్ ఉంది.
తర్వాత మీరు ఫ్యూచర్స్లో లాస్ట్ 60 మినిట్స్లో చూడండి ఏమవుతుందో. షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, అంతా బిగ్ ప్లేయర్లో మార్నింగ్ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్. మళ్ళీ క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్, ఇది కూడా బాగానే జరిగింది. క్లోజింగ్ టైంలో ఏదైతే లాంగ్ బిల్డప్ వచ్చింది ఇది కూడా బాగానే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది చూడండి, షార్ట్ బిల్డప్, చిన్నోడు షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అంతా చిన్న ప్లేయర్, ఎక్కడ బిగ్ ప్లేయర్లు ఎవరు లేరు. ఓకే, ఒక నిఫ్టీ మాత్రమే కొద్దిగా బాగా పడింది అనమాట. ఓకేనా, అదనమాట. ఇంకా ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇలాంటి కంటెంట్ లైక్ 30,000 శాలరీ పర్ మంత్ ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్స్ కావాలి అంటే మీరు నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి వీడియో కింద. సార్ మీరు ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్స్ తెండి, మేము అంటే ఇలాంటివి అంటే మంత్లీ శాలరీ ఎలాగా ఉండాలి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలంటే దయచేసి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇలాంటి ఫైనాన్షియల్ సబ్జెక్ట్ ఇంకా నేను తీసుకొస్తాను. ఓకేనా, సో అదనమాట. ఇంకా అప్పటికి ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ఎలా చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.